వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో కూటమి సర్కార్ కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుతో పాటు ప్రమాణం చేసే మంత్రులను కూడా ఫైనల్ చేశారు. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇదంతా ఒక ఎత్తైతే బాబు సీఎంగా ప్రమాణం చేశాక ఏ ఫైలుపై తొలి సంతకం చేస్తారనే మరో ఎత్తుగా మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై కూడా చర్చ జరుగుతోంది. కూటమి ఇచ్చిన హామీల్లో తొలిగా ఏది అమలవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు సీఎంగా తొలి సంతకం పెట్టే ఫైళ్లను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి వ్యవహారం రాజకీయంగా కీలక చర్చకు దారితీసింది. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడంతో విసుగెత్తిన నిరుద్యోగులు కూటమి పార్టీలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి నాడిని పసిగట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సికి సంబంధించిన ఫైలుపైనే ఉంటుందని చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో ఆయన తొలి సంతకానికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం తొలి సంతకం ఈ ఫైలుపైనే చేయనున్నారు. అదేవిధంగా చంద్రబాబు రెండో సంతకానికి సంబంధించిన ఫైలు కూడా రెడీ అయ్యింది. ఈ ఫైలుపై కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం చేయనున్నారు. ఇది అత్యంత కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలు కావడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంపై ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేగింది. ప్రజల ఆస్తులను హరించేలా ఉన్న ఈ చట్టంపై అనేక చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఉండనుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు డిఎస్సి ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చూపించనున్నారు. అనంతరం బుధవారం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీటిపై సంతకం చేయనున్నారు.